ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనీషా మెడలో తాళి కట్టిన మాధవ్, చక్రిని భర్తగా ఒప్పుకున్న మహా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనీషాకి ఎందుకు మాధవ్ తాళి కట్టాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తన జాతకంలో స్త్రీ దోషం ఉందని ఏ ఆడపిల్ల తన ఇంట్లోకి అడుగు పెడితే అసలు కూడా ఉండదు, వెళ్ళిపోతుందని తన జాతకంలో ఉన్న దోషాన్ని తెలుసుకున్న మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని లాస్ట్ వీక్ ఎపిసోడ్లో తెలుసుకుందాం కదా. మరి మాధవ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మాధవ్ని వెతకడానికి అందరూ కూడా అన్ని వైపులకి వెళ్తారు. ఎక్కడ కూడా మాధవ్ అయితే కనిపించడు. ఇంతలో ఇక మనీషా అయితే వాళ్ళ అన్నయ్యతో ఇలా చెప్తూ ఉంటుంది. నేను మాధవ్ని ప్రేమిస్తున్నాను, తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను భయ్య అంటూ వాళ్ళ అన్నయ్యతో మాధవ్ని ప్రేమిస్తున్న విషయం చెప్తుంది. అప్పుడు ఇక వాళ్ళ అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మాధవ్ లాంటి మంచి వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు, మాధవ్ని అడిగి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో చక్రి మనీషా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటి చక్రి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు మనీషా వాళ్ళ అన్నయ్య. అప్పుడే ఇక మా అన్నయ్య ఇంట్లో కనిపించడం లేదు, ఇలా లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పగానే మనీషా కూడా షాక్ అవుతుంది. అసలు ఎందుకు మాధవ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని ఇక మనీషా వాళ్ళ అన్నయ్య కూడా పద నేను కూడా వెతుకుతాను అని మనీషా వాళ్ళ అన్నయ్య కూడా ఇక వెతుకుతూ ఉంటారు మాధవని. ఇక అలా వెతుకుతూ వెళ్తూ ఉంటారు. ఇంతలో మాధవ ఒక చెరువు గట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ తన కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, తన తమ్ముళ్ళు పెళ్లి చేసుకొని ఆనందంగా జీవితం గడపాలన్నా, నాలాంటి నష్టజాతకుడు ఆ ఇంట్లో ఉండకూడదు. ముందు వాళ్ళు బాధపడతారు, కానీ తర్వాత వాళ్ళకి అలవాటైపోతుంది అని బాధపడుతూ ఉంటాడు మాధవ. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి అందరూ నా గురించి ఖచ్చితంగా కంగారు పడుతూనే ఉంటారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా కొంతమంది రౌడీలు మాధవ్ని చుట్టుముడతారు. అప్పుడు ఇక మాధవ వాళ్ళని చూసి రే ఎవర్రా మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా శైలు వాళ్ళ అన్నయ్య ఇక మాధవ్ దగ్గరికి అయితే వస్తాడు. ఇక మాధవ్ దగ్గరికి వచ్చి శైలు వాళ్ళ అన్నయ్య, ఆ రోజు నా కాళ్ళు చేతులు విరిచేస్తాను అని అందరూ ముందు పెద్ద లెక్చర్లు ఇచ్చావు కదరా, ఇప్పుడు విరిచు నా కాళ్ళు చేతులు, నిన్ను చుట్టూ నుంచొనున్నారే వీళ్ళు పెద్ద పెద్ద రౌడీలు, వీళ్ళని దాటుకొని నువ్వు నా దగ్గరికి కూడా రాలేవు అని అంటూ ఉంటాడు. శైలు వాళ్ళ అన్నయ్య సురేష్ అయితే అప్పుడే ఇక మాధవ, రే పిల్ల బచ్చా నాతో నీకెందుకురా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నేను వేరే సమస్యతో ఉన్నాను అని చెప్తూ ఉంటే మిమ్మల్ని అంత ఈజీగా ఎందుకు వదులుతాన్రా, నా చెల్లెల్ని మీ వైపుకి తిప్పుకొని మా కుటుంబం పరువు తీయాలనుకున్న మిమ్మల్ని వదిలిపెట్టను, ఏంటి ఇంకా చూస్తున్నారు, వీడిని చంపేయండి అని అంటూ ఉంటాడు. అప్పుడే రౌడీలు ఇక మాధవ్ మీదకి వెళ్తూ ఉంటారు. ఇక మాధవ ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇంతలో మనీషాకి మాధవ రౌడీలతో ఫైట్ చేయడం అంతా కూడా గమనిస్తుంది. ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఇక దగ్గరికి వచ్చేసరికి అప్పుడే ఇక శైలు వాళ్ళ అన్నయ్య మాధవని వెనుక నుంచి కర్రతో గట్టిగా తల మీద కొట్టాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే ఇక మనీషా అడ్డుపడడంతో ఇక మనీషాకి ఆ దెబ్బ తగిలి మనీషా అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. చాలా గట్టిగా తలకైతే తనకి గాయమవుతుంది. అది చూసి ఒక్కసారి శైలు వాళ్ళ అన్నయ్య భయపడిపోతాడు. ఇక భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక మనీషాని చూసిన మాధవ షాక్ అయిపోతూ వెంటనే మనీషాని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అప్పుడే డాక్టర్లు తనకి బ్లడ్ బాగా పోయిందని చెప్పడంతో తనది కూడా అదే సేమ్ బ్లడ్ గ్రూపు డాక్టర్ అని మాధవ్ అయితే బ్లడ్ కూడా ఇస్తాడు. ఈ విషయం తెలుసుకొని అక్కడికి అందరూ కూడా వచ్చేస్తారు. చక్రి, మహాలక్ష్మి అందరూ కూడా వచ్చేస్తారు. ఏమైందన్నయ్య, అసలు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, మనీషాకి దెబ్బ తగలడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు చక్రి. అప్పుడే జరిగిందంతా కూడా చెప్పడంతో అవునా, ఆ శైలు వాళ్ళ అన్నయ్య ఇంతకి తెగించాడా, వాడిని వదిలిపెట్టకూడదు అని కేశవ వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక కేశవ వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటాయి. మాధవ అంటూ ఉంటాడు, రే ఇప్పుడు కాదు,
వాడి సంగతి తరువాత తేలుద్దాము, మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక డాక్టర్ వచ్చి ఇలా చెప్తూ ఉంటారు. తనకి చాలా బలమైన గాయం అయ్యింది. తను స్పృహలోకి వస్తే తప్ప ఏ సంగతి అన్నది ఏమీ చెప్పలేము అని అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే మనీషా వాళ్ళ అన్నయ్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మనీషా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాధవ ఓదారుస్తూ ఉంటాడు. నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది మాధవ, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన మనసులో ఉన్న మాటని నాకు చెప్పింది. నేను తనకి మాట ఇచ్చాను, మాధవ్కి నీకు పెళ్లి చేస్తానని. కానీ ఇంతలో ఇలా జరుగుతుందని నేను అస్సలు కూడా ఊహించలేదు అని ఇక బాధపడుతూ ఉంటాడు మాధవ వాళ్ళ అన్నయ్య. అప్పుడే ఇక మాధవ్ దగ్గరికి వెళ్ళిన మహాలక్ష్మి, పెద్ది మీ జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పి మీరు ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని బయటికి వెళ్ళిపోయారు. కానీ మిమ్మల్ని ప్రేమించి మీతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్నా మనీషా ఈరోజు మిమ్మల్ని కాపాడి చావు బతుకుల మధ్య ఉంది. తను స్పృహలోకి రావాలంటే మీరు తన మెడలో తాళి కట్టాలి. అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ము తాడుని తీసుకువచ్చి మీరు మనీషా మెడలో కట్టండి అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు ఇక మహాలక్ష్మి ఆ మాట అనడంతో ఇక ఒక్క నిమిషం కూడా మాధవ ఆలోచించడం. నిమిషం కూడా ఆలోచించకుండా మాధవ పసుపు కొమ్ము తాడు తీసుకువచ్చి ఇక మనీషా మెడలో కడతాడు. అప్పుడు ఇక మనీషా మెడలో కట్టిన తర్వాత మనీషా స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన మనీషా తన మెడలో మాధవ్ తాళి కట్టాడని తెలుసుకుని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అలాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనీషా మెడలో మాధవ తాళి కడతాడు. తరువాత ఇక మాధవ దగ్గరికి మహాలక్ష్మి వచ్చి నా మాటకి గౌరవించి మనీషాని బ్రతికించారు పెద్ద అని అంటూ ఉంటే, చూడమ్మా, ప్రేమ గురించి తెలిసిన దానివి, ప్రేమ గొప్పతనం తెలిసి మా ఇద్దరిని ఒకటి చేసిన దానివి. మరి నిన్నలా అంతలా ప్రేమిస్తున్నా చక్రి ప్రేమని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? వాడికి నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోతే వాడు బ్రతకలేడు. వాడు నిన్ను జీవితాంతం తన భార్యగా చాలా బాగా చూసుకోవాలని, నీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా వాడిని అర్థం చేసుకో. మా ప్రేమని అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటి చేశావు. మీ ఇద్దరు కూడా ఒకటైతే చూడాలని ఉంది అని మాధవ్ అనడంతో అప్పుడు ఇంకా మహాలక్ష్మి చక్రి దగ్గరికి వెళ్తుంది. ఇక చక్రి దగ్గరికి వెళ్ళి చక్రిని కౌగిలించుకొని ఐ లవ్ యూ చక్రి అంటూ ప్రపోజ్ చేస్తుంది చక్రికి మహాలక్ష్మి. ఇక అది చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు చక్రి. ఇక చక్రి కూడా మహాలక్ష్మిని కౌగిలించుకొని ఐ లవ్ యూ అయితే చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి చక్రి మహాలక్ష్మి ఒక్కటవ్వాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేస్తే పొదరిల్లులో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.